పోలుస్తున్నానంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కూడా నీవు అవలంబించకుండా నీకు ఉద్దేశాలతో నువ్వు జీవిస్తే ఎటువంటి మార్పు ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాడు. కీర్తన గ్రంథం 119 అధ్యాయము 1-5 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారందరూ ధన్యులు. ఆయన శాసనములకు గైకొనొచ్చు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రార్థన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. కొన్ని ఉద్దేశాలు ఇక్కడ మనం చదువుకున్నాం. మొదటగా మనం చూస్తే యెహోవా ధర్మశాస్త్రాన్ని అంటే ఆయన చట్టాన్ని, ఆయన పదాజ్ఞలను, ఆయన నియమించిన దైవిక నిర్ణయాలను మనం ఎప్పుడు కూడా మరి మనకు ఉద్దేశాల్లో ఉంచకూడదు. అందుకని ఏమని చెప్తున్నాడంటే పులిసిన పిండి ముద్దలో మిళితమైనప్పుడు లోపాల నుంచి పనిచేస్తుంది. అదేవిధంగా హృదయాన్ని నూతన చేయటం ద్వారా మార్చడానికి దేవుని కృప పనిచేస్తుంది. మనకు దేవునితో సామరస్య కూర్చోడానికి బాహ్యమైన మార్పు చాలదు. ఈ చెడ్డ అలవాటిని సరిదిద్దుకోవటం ద్వారా దిద్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించేవారు అనేక మంది ఉన్నారు. మరి రకంగా వారు క్రైస్తవుల వల్ల చేస్తారు. అయితే వారు తప్పు స్థలాల్లో ఆరంభిస్తున్నారు. మన మొదటి పని హృదయంతో జరగాలి. విశ్వసిస్తున్నామన్న చెప్పుకోవటం, ఆత్మలో సత్యాన్ని కలిగి ఉండడం రెండు వేరే వేరే విషయాలు. సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే చాలదు. ఇది మనకుండవచ్చు, కానీ మనలో ఆలోచన ధోరణిలో మార్పు లేకపోవచ్చు. హృదయంలో మార్పు తోడు చేసుకోవాలి. హృదయం పరిశుద్ధం అవ్వాలి. ఆజ్ఞలని కేవలం ఒక విధిగా